ఆధ్యాత్మిక రత్న శ్రీ చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు, చైర్మన్ FOBMIS ఇండియా మరియు శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక తిరుపతి వ్యవస్థాపకులు వారిచే ముఖాముఖి. నమస్కారం. శ్రీ చిత్రవరపు రామకృష్ణ శేషగిరిరావు గారు, వీరు తిరుపతి వస్తువులు శ్రీ వెంకట గాయత్రి సేవా సమితి, శ్రీ వెంకటేశ్వర గాయత్రి వివాహ పరిచయ వేదిక, శ్రీ వెంకటేశ్వర గాయత్రి ట్రస్ట్ అని నిర్వహిస్తున్నారు. ఈ వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తున్నారు కదా, ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి, ఏవో సేవా కార్యక్రమం చేయొచ్చు. ఇదే ఎందువల్ల ఎన్నుకున్నారు? దీని యొక్క ప్రభావం ఏమిటి? మీలో ఏ విధమైన ప్రభావితం చేసింది ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి? కొన్ని వివరాలు చెప్పండి సార్. ఓం నమో వెంకటేశయ్య. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో స్త్రీలకి లేటుగా మ్యారేజ్ అవ్వటం అనేది కొన్ని సందర్భాల్లో విజయవాడ అక్కడ కేంద్రాలు, అంటే నేను చెప్పే 1979-75లో కూడా బ్రాహ్మణ సంఘాల్లో ఉన్న సంబంధంతో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, అవ్వా శ్రీనివాసరావు గారి దగ్గర నేను వెళ్ళినప్పుడు, అప్పుడంటే పూర్వకాలం కార్డులు రాసి ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ గోత్రమో సేమ్ శాఖ అయినప్పుడు రిజెక్ట్ చేయడం జరిగేది చాలా ఖర్చుతో. ఆయన దగ్గరికి చాలామంది రావడం చూసి, మరి మనకు కూడా మా ఇళ్లలో కూడా స్త్రీలు ఉన్నారు, బ్రాహ్మిన్స్, కాబట్టి ఇది ఏమైనా సరే మనకు అవకాశం వచ్చి స్టాండ్ అయిన తర్వాత, అంటే మన 4 ఏళ్ళు లోపల నేను కూడా ఒక సంపాదన పరుడు అయిన తర్వాత ఒక కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. అయితే ఏంటిది, మనకి 2097-98లో నేను వ్యాపారపరంగా నెల్లూరు జిల్లా పర్యటిస్తున్నప్పుడు అక్కడ వడ్లమాని సూర్యప్రకాష్ రావు గారు వివాహ పరిచయం నిర్వహిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దీని విషయాలు తెలుసుకుని తిరుపతిలో ఏదన్నా ఒక చేయాలనే సంకల్పంతో మొదలవటం జరిగింది. అయితే ఇది వెంకటేశ్వర స్వామి ఆధీనంలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క స్వామి, ఎందుకంటే స్వామివారు తిరుపతిలో ఎవరు వచ్చినా సరే హక్కును చేర్చుకుంటాడు. ఒకసారి తిరుపతిలో అడుగు పెట్టినవాడు తిరిగి వెడతాం అనేది లేదు. అలాగే బ్రాహ్మడికి కానీ వేరే కానీ అందరికి కూడా గాయత్రి మంత్రం అనేది చాలా ఇది. ఎందుకంటే అప్పట్లో ఇన్వెస్టెడ్ వీక్లీలో కూడా మేము చూస్తాం జరిగింది. ఓ బ్రాహ్మణ పిల్లవాడికి నీకు IITలో ఎలాగ ప్రథమ స్థానం వచ్చిందంటే గాయత్రి మంత్రం ద్వారా నాకు వచ్చిందని చెప్పి కూడా ఇన్వెస్టెడ్ వీక్లీలో రావటం. సో కాబట్టి స్వామివారి పాదాలు చేస్తున్నాము కాబట్టి గాయత్రి దేవిని యాడ్ చేస్తే మంచిదనే దాంతో మా తల్లిగారిని అడిగినప్పుడు చాలా మంచిది అని చెప్పింది. అంటే గాయత్రి అంటేనే, అంటే అందరూ పూజించినా కూడా ఒక విధంగా గాయత్రి మంత్రం చదువుతాడు ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన అనేది సమాజంలో నానుడైపోయింది. ఆ దృష్టితో వెంకట గాయత్రి సేవ అనేది ట్రస్ట్ని పెడతాము. అలాగే వివాహ పరిచయ వేదిక కూడా మనం ఏం చేస్తామంటే, వివాహ పరిచయ ట్రస్ట్లో రకరకాలుగా, అంటే పుస్తకావిష్కరణ, వివాహాలు, అలాగే మనం ఏదన్నా కొన్ని పుస్తకాలు ఆవిష్కరిస్తాము, ఉపనయనాలు, అలాగే షష్ఠిపూర్తి కార్యక్రమాలు, ఇటువంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అయితే అంటే ఇప్పటిదాకా కూడా ఈ వివాహాన్ని 24 సంవత్సరాలు దిగ్విజయంగా చేసి సుమారు 1,25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వివాహాలకి నాంది పలికామని చెప్పారు కదా. ఈ దానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాలకి, బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా అంటే ఇప్పుడు మీ ఛానల్ ద్వారా డిఎన్ నాగభూషణం అనే ద్వారా అంటే మీ పేరునే సంస్థగా పెట్టిన చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ సంస్థ ద్వారా ఈరోజు నాకు అవకాశం కల్పించి వారందరికీ కూడా మీ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క ఆశీస్సులకి ఆ భగవంతుడి తరఫున మీ కుటుంబాలు మరింత అభివృద్ధి చెందాలని చెప్పడం మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. అయితే సార్, ఇంకో విషయం, మీరు రాష్ట్ర స్థాయి చేస్తున్నారా? అఖిల బ్రాహ్మణ వివాహ సంబంధాలు అంటున్నారు, భారతదేశం మొత్తం నిర్వహిస్తున్నారా? మీకు బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? మాకు బ్రాంచెస్ అనేది FOBMIS అనేది ఒక సంస్థను ఏర్పాటు చేస్తాం. దానికి కారణం అంటే నా గురుతెలుయులు అయినటువంటి వడ్లమాని సూర్యప్రకాష్ రావు గారు దీనికి నాంది. ఆయనతో పాటు నాకు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత కానీ కొన్ని బిరుదులు ఈ కార్యక్రమంలో నాకు ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ప్రేరేపించి నన్ను ఉత్సాహపరిచిన యాబలూరు లోకనాథ్ శర్మ గారు. అందుకని ఏం చేశాను, దీనికి FOBMIS అఖిల భారత కళ్యాణ ఉపాధ్యాయ వివాహ సమాచార కేంద్రం స్థాపిస్తుంది. అంటే కళ్యాణ ఉపాధ్యాయ అనేది మా గురువు గారు వడ్లమాని సూర్యప్రకాష్ రావు గారికి అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. సో కాబట్టి ఆయనకి ఇచ్చిన బిరుదుతో దీన్ని చేసిన దాన్ని FOBMIS అని చెప్పేసి
రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల్లో కూడా మాకు సంస్థలు అనే కన్నా కూడా మా మెంబర్స్ ఉన్నారు. సుమారు 42 మంది కార్యకర్తలుగా ఉన్నాం. అంటే దీనికి ముఖ్యంగా ఈ సంస్థలో ఏం చేసామంటే రిజిస్ట్రేషన్ జరగటం కూడా జరిగింది. దీనిలో ఫస్ట్ ప్రప్రథమంగా 23 మందితో కూడా మనం సభ్యులుగా చేసినాం. దానికి నేను చైర్మన్గా ఉండి చిత్రపురామకృష్ణ శేషగిరి అనబడి నేను చైర్మన్గాను, మాచిరాజు కిరణ్ కుమార్ కార్యదర్శిగాను, అలాగే ప్రకాశం జిల్లా నుంచి దైతారి రామమూర్తి గారును, అలాగే మరి విజయనగరం నుంచి జయంతి ప్రకాష్ గారు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి మనకి సూర్యనారాయణమూర్తి గారిని కూడా మనం నిర్వహిస్తాం. ఇలా ప్రతి కేడర్లో కూడా మన జిల్లాల్లో కూడా మనకి ఇక్కడ ఉన్న అంటే మీ పేరు చెప్పేందుకు అవకాశం నాకు ఉంది కాబట్టి మరి మాకు మా మిత్రులైనటువంటి నాగభూషణ్ గారిని కూడా ఇక్కడ ఈ జిల్లాకి చిత్తూరు జిల్లా ఇచ్చేటం, అలాగే పక్కనున్న రామమూర్తి గారు, ఇలా ప్రతి జిల్లాలో కూడా ఒక ఆర్గనైజ్ చేసి ఇది ఏంటంటే కంప్లీట్ థ్యాంక్లెస్ జాబ్, అంటే లాభాపేక్ష లేకుండా చేస్తున్నాం. అయితే ఎందుకు చేస్తున్నాం అంటే ఈరోజు నేను ఇలా మీ ముందు కూర్చుని మీ మీడియా ముందు మాట్లాడుతున్నా కూడా ఇది దైవ సంకల్పనే కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఒక పుణ్యఫలం. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కృతి మనకు వస్తోంది, మనం ఏదన్నా చేస్తే మన బిడ్డలకి మంచి జరుగుతున్న ఒక సాంప్రదాయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం జరుగుతాం. అలాగే మీరున్నట్టు ఈ ట్రస్ట్ ద్వారా మేము విష్ణుమయం అనే పుస్తకాలు కానీ వాటిలో మన జంగా కృష్ణమూర్తి గారు, జంగా సామ్రాజ్యలక్ష్మి గారు రాసే అనేక పుస్తకాలను కూడా మన సంస్థ ద్వారా నిర్వహిస్తాం జరిగింది. అలాగే దోబుగుంట రామకృష్ణ గారు రాసిన సాయిబాబా గురించి రాసిన కొన్ని చరిత్రలు కూడా, ఇటువంటివన్నీ కూడా కొన్ని పుస్తకాల ఆవిష్కరణ చేస్తాను, ఉపనయనాలు నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా షష్ఠి పూర్తి కార్యక్రమంలో కంచి స్వామి వారి ఆదేశానుసారము నాకు తండ్రి అనేవారు చిన్నతనంలోనే చనిపోవటం వల్ల ఒక దంపతులను కూర్చోబెట్టి చేస్తే మంచిదనే ఉద్దేశంతో 60 సంవత్సరాలు నిన్న వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిన్న వాళ్ళకి బ్రహ్మరథ శాంతి, 80 సంవత్సరాలు నిన్న వాళ్ళకి సహస్ర చంద్ర దర్శనం. ఇది ఫస్ట్ స్టార్టింగ్ 58 మందికి నిర్వహిస్తే ఒక యుగం తిరుగుతుందనే ఉద్దేశాన్ని స్వామివారు చెప్పడంతో ప్రప్రదంగా మన తిరుపతిలోని స్థానిక రామయ్య కళ్యాణపురంలో జరగటం పడింది. అది ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. అలాగే ఇప్పుడు ఈ వివాహ పరిచయం 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. దీన్ని సందర్భంగా రేపు ఫిబ్రవరి 2వ తారీఖు నిర్వహించబోయే కార్యక్రమంలో కూడా అమ్మాయిలకి అలాగే పురోహితులకి వీరిద్దరికి కూడా 16/1/2025వ తారీఖు దాకా కూడా ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు చెప్తామంటే ఉచితంగానే, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉన్నా కూడా బయటికి రావట్లేదు. అలాగే ఈ సంస్థ ద్వారా మా యొక్క కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నిర్ణయించుకుంది అంటే పేద బ్రాహ్మణులు ఎవరన్నా సరే మరి పురోహితులు కానీ ఎవరన్నా చేసుకున్నట్టయితే ఉచితంగా కూడా 150 మందిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టి ఫ్రీగా కూడా మ్యారేజ్ చేసేందుకు మా సంస్థలో ఉన్న సభ్యులు అంగీకారం కూడా తెలిపిన దానికి సభ్యులందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాలు కానీ ఉపనయనాలు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒకటే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోతున్నారు, బంధుత్వాలు బాంధవ్యాలు తగ్గిపోయి కుటుంబ వ్యవస్థ చిన్నదైపోయింది. అందుకనే ఇటు మేము చేసే కార్యక్రమానికి అటు తల్లి తరఫున కానీ తండ్రి తరఫున కానీ 10 కుటుంబాలు 20 కుటుంబాలు వస్తాయి. ఎంతమంది వచ్చినా సరే ఈ కార్యక్రమాలు మాకన్నా చిన్నవాళ్ళు అయితే, ఎందుకంటే మాకు 60 సంవత్సరాలు దాటినాయి కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 60 సంవత్సరాల ఉన్నవాడు నా తమ్ముడు నా మరదలు అనుకుంటున్నాము. అలాగే నాకున్న పెద్ద ఉన్న వాళ్ళని అన్నా వదిన అనుకున్న ఆ భావంతో మరి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము బంగారు తాళిబొట్లు కట్టలేమో అని అనిపించింది. అయితే మా కుటుంబ సభ్యులైనటువంటి మరి స్వరాజ్యలక్ష్మి గారు, మరి పద్మావతి మరి ప్రిన్సిపాల్ అంటే ఆవిడ, మేము కలిపి కూడా బంగారు మంగళసూత్రాలతో 14 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా చాలామంది వివాహ పరిచయం మీరున్నట్టు మనం నిర్వహిస్తున్న కర్ణాటకలో నిర్వహించిన, ఆంధ్రాలో మన తమిళనాడులో నిర్వహించిన, తెలుగు రాష్ట్రాలు నిర్వహించిన, ఆల్రెడీ రాయ్పూర్ నుంచి కూడా రేపు వస్తూ ఉన్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు వచ్చే సమస్య ఏంటంటే పురోహితులకు పెళ్లిళ్ళు అవటం లేదు. నేను అడగాలనుకుంటున్నాను, పురోహితులకి వివాహం జరగట్లేదు, చాలా కష్టంగా ఉంటున్నారు. మీ యొక్క సంస్థ ద్వారా వాళ్ళకి ఇచ్చే సందేశం ఒకటి చెప్పాలి. మేము ఒకటే చెప్తామండి, అంటే నేను ఇచ్చే సందేశానికన్నా పెద్దల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు ఇచ్చిన పలుకులు ఏమిటంటే హైందవ సాంప్రదాయం కానీ హిందూ సంస్కృతి కానీ బతకాలి అంటే సంస్కృతి వేదం లేదండి. కాబట్టి వారికి ఏం చెప్తున్నామంటే
చెప్పేంత వాళ్ళు కాకపోయినా కార్యక్రమాలు నిర్వహించి కొన్ని లక్షల మంది అనే కన్నా కొన్ని వేల మంది కుదిర్చినాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని వేద విద్య అభ్యసించిన వేద పండితుడు అదే వేద అభ్యసించిన ఆ వృత్తిలో ఉన్న వ్యక్తికి కనుక అమ్మాయిని ఇవ్వగలిగితే సగం సమస్య తీరిపోతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ వ్యక్తికి వచ్చేసి మరి చదువుకున్న వ్యక్తి వచ్చేసి పురోహితుడికి ఇవ్వాలంటే లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, తండ్రి ఏమో చెప్తున్నాడు, తన కూతుర్నేమో సాఫ్ట్వేర్కి ఇస్తున్నాడు, నా కొడుకు ₹1,00,000 సంపాదన వస్తుందంటే పురోహితం చేస్తున్నాడు. నీ కొడుక్కి పురోహితుడు కోడలను తెచ్చుకోవాలనుకున్నప్పుడు వచ్చే అల్లుడు కూడా ₹1,00,000 సంపాదించే పురోహితుడు వచ్చేస్తున్నాడు, ఎందుకు గ్రహించలేదు? అయితే ఇది మరి వేరేగా అనుకోవద్దు వేద పండితులు. ఎందుకంటే ఘనాపాటికి లేదా పురోహితం చేసేవాళ్ళు లేకపోతే హిందూ సమాజం అనేది జీరో అయిపోతుందని మా భయం. కాబట్టి ఇది చెప్పేంత వాళ్ళం కాబట్టి మీరు మంచి అవకాశం ఇచ్చారు మాకు. కాబట్టి దయచేసి పురోహితులందరూ కూడా మేము అందరినీ చెప్తున్నాం, పురోహితులు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ అని పెట్టినాం. ఎందుకు కారణం ఏంటంటే చాలామంది మాకు దొరకటం లేదు, రావట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు వేద పండితులు ఎవరన్నా పిల్లవాడు ఉంటే చెప్పండి, మేము చేసుకుంటామని కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో కూడా అమ్మాయిలు కూడా పెళ్లి కాకముందు వైదిక వృత్తి చేస్తున్న వాడు పెళ్లి కాకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన తర్వాత కుటుంబం అంటే ఫ్యామిలీ కన్ఫర్మ్ పిల్లలు పుట్టిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రాత్రి పగలు చేసే కన్నా మనం గుడికి వెడదామని చెప్పి భార్య యొక్క అనుమతితో కూడా మళ్ళా గుళ్ళల్లో వచ్చి పురోహితం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మీ సంస్థ తరఫున మీ మీడియా తరఫున కూడా అభినందనలు తెలుసు. కాబట్టి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది ఏమన్నారంటే పిల్లలు మంచివాళ్ళ, పిల్లాడు మంచివాడ, అమ్మాయి మంచివాడ, దీని మీద కొలబద్దలేదు. నేనైనా మీరైనా నా కొడుకు 100% నాకు తెలుసు అనుకుంటే తప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న యుగంలో పిల్లల యాటిట్యూడ్ మారింది. కాబట్టి ఏంటంటే మనం తెలుసుకోవాలంటే ఒకటేనండి, దాన్ని మనం చెప్పగలిగింది. మీరు కానీ పెద్దలు ఏం చెప్తామంటే అమ్మాయికి వచ్చిందంటే తల్లి గుణం వస్తుంది, లేదంటే మేనత్త గుణం వస్తుంది. అంటే సహజం, ఇది నానుడి. మనం బ్రహ్మ మన సృష్టి మొదలైన కాడి నుంచి ఇది నానుడిగా ఉంది. కాబట్టి తల్లి యొక్క గుణగణాలు అలాగే మేనత్త గుణగణాలు చేసినప్పుడు అమ్మాయి యొక్క పుట్టుపూర్వతాలు సగం తెలుస్తాయి, అంటే అంతా తెలియకపోయినా. అలాగే అబ్బాయి కూడా అంటే తండ్రి పోలికి రావాలి, లేకపోతే మేనన్న పోలికి రావాలి. కాబట్టి ఎందుకు నేను చెప్తుంటే ఈ కుటుంబ నేపథ్యం అవసరం. అలాగే తల్లిదండ్రులు కూడా ఏమవుతుందంటే తల్లి తరఫున వారి కుటుంబానికి పరిచయం చేస్తున్నారు, కానీ తండ్రి తరఫున ఉన్న బంధుత్వాలను ఎవరు కూడా పరిచయం చేయట్లా. దీనివల్ల ఏమంటే ఫ్యామిలీ రిలేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ సక్రమంగా నిర్వహించుకుంటే పురోహితులు కూడా అవుతుంది. అలాగే పురోహితులు కూడా చేయాల్సిన పని ఏమిటంటే కొన్ని వస్తున్నాయంటే ఎక్కడో మైనస్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ సంపాదన అనేది పురోహితులకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఏ విధమైతే ఉద్యోగం వస్తుందో అలా ఉంది. ముఖ్యంగా శాఖలండి, శాఖాభేదాలు మారాలి. ఎందుకంటే చాలామంది మారారు. వైష్ణవులో తెంగలా వడగలా ఉన్నారు, మధ్వాసులో కుంకిణి మధ్వ, కర్ణాటక మధ్వ ఉన్నారు. అలాగే వైదిక వచ్చేప్పటికి వైదిక తెలంగాణ ములకనాడు ఉన్నారు. నియోగులు వచ్చేప్పటికి నియోగులు, నెక్స్ట్ కర్ణకంబలు అంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మన నందవరికలు అంటారు, 6000 నియోగులు. ఇవన్నీ కూడా మారినప్పుడు మనకి ఇదవుతోంది. కాబట్టి దయచేసి మా సంస్థ ద్వారా కోరేది అంటే రేపు 16వ తారీఖు లోపు అమ్మాయిలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు శుభ్రంగా ఇదవుతే మాకు మన హైదరాబాద్లో నిర్వహించాము, హైదరాబాద్ నిర్వహిస్తున్నాము, అలాగే మనం తుమ్కూరులో నిర్వహించినాము. మీకు తెలిసిందే భాష రాని చోట కూడా మరి చాలామంది పెద్దల సహకారంతో నిర్వహిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా పదే పదే నిర్వహించేది అంటే మాకేదో ఉండి చేయటం లేదండి, లాభాపేక్ష లేకుండా చేస్తాను. అది కూడా ఏంటంటే మీరు అన్నారు చక్కని ప్రశ్న, లాభాపేక్ష ఎవరు చేస్తారా అనేది. ఈరోజు మా దానిలో ఉండే వాళ్ళందరూ కూడా రిటైర్ అయ్యి, ఎందుకంటే భగవద్గీతలో కానీ ఖురాన్లో కానీ బైబిల్లో కానీ చెప్పిన విషయం ఏంటంటే మనకు వచ్చే సంపాదనలో లాభాపేక్ష లేకుండా కొంతన్నా ఖర్చు పెట్టాలని చెప్పి ఉంది అనేది పెద్దల వేద ద్వారా మేము తెలుసుకున్న విషయం. కాబట్టి భగవంతుడికైనా నమస్కారం పెడితేనే నీకేం కావాలని అడుగుతాడు. కాబట్టి మనం ఇవ్వగలిగినప్పుడే మంచి అనేది మనం ఇవ్వగలిగినప్పుడే మనం మంచి జరుగుతుంది. ఆ సదుద్దేశంతోనే నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కృతితోనే నేను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి చిత్తూరు జిల్లానే కాదు, మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. కొందరు మెన్ పవర్ ఇస్తున్నారు, కొందరు శారీరక శ్రమ చేస్తున్నారు, దీనిలో కొందరు ధన సహాయం చేస్తున్నారు, కొందరు మౌత్యానస్తాలు చేస్తున్నారు. ఏదైనా సరే 25 సంవత్సరాలు నిర్వహించినామంటే ఇది నా తల్లిదండ్రులతో పాటు బ్రాహ్మణికంలో ఉన్న బ్రాహ్మణులందరూ సహకారం ఆశీస్సులు ఉండబట్టే
ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ మీడియా తరఫున మరొక్కసారి అభినందనలు చేస్తూ ఫిబ్రవరి 2వ తారీఖు జరిగే కార్యక్రమం ముందు రోజు 1వ తారీఖు రాత్రి అందరికీ కూడా మేము ఫ్రీ వసతి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 2వ తారీఖు మార్నింగ్ 4 గంటల క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఈ పెద్దలకు ఏం చేస్తున్నాం అంటే మార్నింగ్ కార్యక్రమం మార్నింగ్ 4 గంటల కాడి నుంచి 8 గంటల దాకా షష్ఠి పూర్తి కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ మన షుగర్ వ్యాధి కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఉన్నారు, 8 తర్వాత ట్యాబ్లెట్లు మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా మార్నింగ్ 8 గంటలతో క్లోజ్ చేస్తున్నాం. 9 గంటల కాడి నుంచి పరిచయం మొదలెడుతున్నాం. అదే కనుక మాకు సౌకర్యంగా కావాలనేటైతే వారు ఎంతైతే భరాయించగలరో అంతలో మేము రూములు కూడా ఏర్పాటు చేస్తాం, ఉచితంగా కల్పిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చేస్తున్నాం, ఇది మీ ఇంట్లో కార్యక్రమం. 5 మంది రావాలి 10 మంది రావాలని ఏమో నిబంధన లేదు. మీ కుటుంబం తరఫున ఎంతమంది వచ్చినా సరే మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఒక్కటి మనకు మనవి చేస్తున్నాం, ఎవరైతే చేసుకున్నారో కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి కూర్చొని భోజనం చేయాలని కాకుండా పెద్దవాళ్ళకి అవకాశం ఇచ్చి కుటుంబ సభ్యులు అనేది ఎంత మనం వసదైన కుటుంబం అందరం. కాబట్టి దీనిలో పాల్గొని మేము కోరేది ఒకటి, వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు భోజనం చేసిన తర్వాత మిగిలిన వాళ్ళకి కొంచెం వడ్డిస్తామో చేయటం చేయగలిగితే కుటుంబంగా ఉంటుంది. అందరూ సహకరిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కానీ ఇంకో విషయం, ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇంత మహోత్తర కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీకు ఎవరు సపోర్ట్ ఉంది? ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక్కరేనా? మీ వెనక ఎవరైనా ఉన్నారా? అంటే ప్రతి ఒక్కరు అంటుంటారు స్త్రీ యొక్క వెనక నుండి స్త్రీ నడిపిస్తున్నారంట, అలాంటి శక్తి మీకు ఏమైనా ఉందా? ఉందండి, డెఫినెట్గా. ఎందుకంటే మా మిస్సెస్ వచ్చేసి, మా సిస్టర్ గురించి చెప్పాం ఆల్రెడీ, పద్మావతి గారు ప్రిన్సిపల్ మా సిస్టర్. మా మిస్సెస్ కూడా MA PhD MD చేసి ఒక హై పొజిషన్లో ఉండి కూడా కేవలం ఆవిడ కూడా నాకు 24 గంటలు ఈరోజు వచ్చినామంటే మరి ఇక్కడ మీరు అన్నట్టు స్త్రీ శక్తి లేనిదే మనమేం లేదు. అయితే ఆ స్త్రీ శక్తి మా మిస్సెస్ హైకార్డ్లో ఉండి ప్రొఫెసర్గా ఉండి కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఏ సభ్యుడైనా సరే, ఏ కుటుంబ సభ్యుడైనా సరే స్త్రీ సహకారం లేదు, ఇంట్లో సహకారం లేదని మనం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు 4 రోజుల నుంచి మేము పర్యటిస్తూ చేస్తూ ఉన్నాం. అలాగే కాకుండా బ్రాహ్మణ పెద్దల్లో చాలా మంది సహకరిస్తున్నారు. ఎందుకంటే కొందరు పేర్లు చెప్పేందుకు ఇష్టపడరు. కాబట్టి అంటే ముఖ్యంగా నేను తెలుసుకున్నది ఏంటంటే, చేసే చేవ నీకుంటే ఇచ్చే చేవ నాకుంది అనేవాళ్ళు బ్రాహ్మణ పెద్దల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం చేసేది లాభాపేక్ష లేకుండా ఉంది. అదొకటి మా సిస్టమ్ ఏంటంటే, కార్యక్రమం అయిన తర్వాత మా దానిలో ఉన్న సభ్యులందరి సమక్షంలోనూ ఇది ఎవరెవరు ఇచ్చారు, ఎంతంత ఇచ్చారు అనేది కూడా లెక్కలు కూడా అప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అది నన్ను ముందుకు నడిపిస్తోంది అని కూడా నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, సంస్థలో ట్రాన్స్పరెన్సీ అంటే వేరే కానీ కాదు, మనం చేస్తున్న పని మన చుట్టూ ఉన్న వ్యక్తులకు తెలియాలి. తెలిసినప్పుడే ఇది అవుతుంది. అయితే కొందరు అంటారు, సార్ మేము రిటైర్ అయిపోతే మా అబ్బాయి పెళ్ళి అయిపోతే మీ దగ్గరే వచ్చి కూర్చుంటా ఉంటారు, కానీ మళ్ళా వాళ్ళు కనపడేది మళ్ళీ అబ్బాయి పెళ్ళి అయినా మా మనోడి సేవ అంటారు. కాబట్టి బ్రాహ్మణుల్లో మన సంకల్ప బలం అండి. నేను ఏది మొదలెట్టినా సరే మరి ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామితో పాటు కాళహస్తిలో వెళ్ళేసి ఆ స్వామిని మొక్కుకుని వస్తాను. అలాగే మనకేంటి ఇది త్రిమస్త అన్ని సంస్థలు, రాఘవేంద్ర స్వామి అవచ్చు, అలాగే మధ్వాట్లో, అలాగే శ్రీ వైష్ణవ అందరి యొక్క కలయికతోనే నిర్వహిస్తున్నాం. కాబట్టి మేము అనేది ఒకటే, శాఖా భేదాలు మానేసి అమ్మాయిల్ని ఎంత ప్యాకేజ్ అని కాకుండా తన తండ్రి చేస్తున్న వృత్తిని గౌరవించుకుని, తన తండ్రి చేసే వృత్తిని తన ఇంటికి వచ్చే విష్ణు స్వరూపం అండి, ఇంటికి వచ్చేవాడిని విష్ణుమూర్తితో సమానం. కాబట్టి ఆ విష్ణుమూర్తి స్వరూపాన్ని నీ తండ్రి చేస్తున్న వృత్తిని ఏ వృత్తి అయితే చేస్తున్నా ఆ వృత్తిలో ఉన్నవాడిని చేసుకోగలిగితే హైందవ సాంప్రదాయాన్ని బ్రాహ్మణికాన్ని కాపాడాల్సిన పురోహితులు వేద పండితుల మీద ఆధారపడి ఉంది. దయచేసి మరొక్కసారి నమస్కరించుతున్నాను. మరి పురోహితులందరూ కూడా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులుగా మీరు కూడా వేద పండితులకి పురోహితులకి కనుక ఇవ్వగలిగితే బ్రాహ్మణికంతో పాటు హిందూ ధర్మాన్ని రక్షించిన వాళ్ళలో ప్రథమ భాగస్తులు అవుతారని, అవ్వాలని ఈ వివాహం చేసుకుంటున్న యువతి యువకులకి మీరు ఇచ్చే సందేశం? యువతి యువకుల కన్నా కూడా తల్లిదండ్రులకే మనం సందేశం తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది. పూర్వకాలం లేదండి నా మాట వినట్లేదండి, అమ్మాయి ప్యాకేజ్ ఎక్కువ అండి అనే మాట మాట్లాడాలి. దానికే నేను చెప్తాను, మూలం నుంచి రావాలి. మూలం అంటే మీరు చూస్తూ ఉంటారు, మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనాల్లో కానీ ఇంటికి బంధువు వస్తే అమ్మాయి చేత కానీ అబ్బాయి అంటే నాన్న మంచినీళ్ళు తీసుకెళ్ళి ఆ మంచినీళ్ళు ఇవ్వటంతో అంటే అక్కడ అమ్మాయి ఏం చదువుతున్నా, అబ్బాయి ఏం చదువుతున్నా పుట్టు పూర్వత్వాలు అడిగేవారు. అడగటం వల్ల ఏమైందంటే అక్కడే
ఫ్రెండ్షిప్ అనే కన్నా ఒక రిలేషన్షిప్ మొదలయ్యేది. రిలేషన్షిప్ అన్నప్పుడు అంటే పబ్లిక్ రిలేషన్ ఎలా అని మనం చదువుతున్న ఎంబీఏలు అంటే హౌ ఈస్ ది పబ్లిక్ రిలేషన్ అంటే ఒక వ్యాపారస్తు ఎలా మాట్లాడాలి, ఒక బంధువుతో ఎలా అలా మాట్లాడటం లేదంటే ఎక్కడన్నా ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే ఆలోచన పడినప్పుడు నాన్నగారి ఫ్రెండ్ కనపడ్డాడు లేదా నాన్నగారి ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు కొంచెం భయం ఉండి ఇంట్లో యొక్క సాంప్రదాయం కొంత మొదలయ్యేది. అయితే ఎప్పుడైతే ఈ సాంప్రదాయం పోయి తల్లిదండ్రులే మా అబ్బాయికి మంచిది ఇచ్చామని కన్నా వాడు ఇస్తే అరుస్తాడనో చేస్తాను వీళ్ళే గారావం పెంచేసి మా అమ్మాయికి సిగ్గు మా అబ్బాయికి సిగ్గు అని అన్నారు. దీనివల్ల ఏమైందంటే పిల్లలకు కూడా మన అత్తమామల గురించి ఇంత చెప్తున్నది బంధువుల గురించి చెప్పటల్లా. ఇదిగో మీ అత్త వచ్చింది, మీ అత్త ఇంటికి వెళదాము లేదా మీ మామయ్య ఇంటికి వెళదాము, ఎంతసేపు మామయ్య అని అంటున్నారు కానీ అత్త ఇంటికి లేదా పిన్నమ్మ ఇంటికి చెప్పటల్లా. కాబట్టి ఎప్పుడైతే చెప్తారో అది అవుతుంది. అలా ఈ ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ అనేది ఇది మొత్తం భారతదేశానికి సంబంధించిన విషయం, ఒక విషయం కాదు యూత్ అనేది. ఎందుకంటే నార్త్ సైడ్ ఉందనుకోండి వాడు పుట్టకతోనే ఐఏఎస్ అవ్వాలి అనే ఒక మీట్ పెడుతున్నారు. మన దేశంలో సంస్కృతి ఎలా వచ్చేసిందంటే ముఖ్యంగా ఎంతసేపు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వెళ్ళాలన్నారు. మరి 10 లక్షలు 15 లక్షల ప్యాకేజ్, అమ్మాయి ఏమో పోషించబడేది, అబ్బాయి పోషించేవాడు. కాబట్టి పోషించబడే అమ్మాయి ఏమవుతుందండి ఉద్యోగం చేయొచ్చు చేయకపోవచ్చు. దాంతో ఏంటంటే ఈ కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఒక కొంత నాలెడ్జ్ వచ్చి కొంత అనుభవం వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకో కంపెనీ వాళ్ళు ప్యాకేజ్ ఎక్కువ ఇవ్వటం మారుతుంది. దాంతో ఆ ప్యాకేజ్ ఎక్కువ వచ్చేప్పటికి అమ్మాయి ప్యాకేజ్ ఎక్కువ అబ్బాయి ప్యాకేజ్ తక్కువ అన్నారు. కానీ అమ్మాయి ఎన్ని రోజులు చేస్తుందనే సంగతి చెప్తారు. కాబట్టి యూత్ కూడా ఆలోచించాల్సిన ఏంటంటే 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడున్న మా యొక్క ఎనాలిసిస్ కానీ అలాగే కంపెనీస్ దృష్టిలో పెట్టి చూస్తే 45 సంవత్సరాలు దాటిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఎవరు ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాటి యొక్క హెల్త్ రికార్డ్స్ దెబ్బతి ఉన్నాయి. అందుకని ఏంటంటే మనం చెప్పేది అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది పర్మనెంట్ కాదు కాబట్టి పర్మనెంట్ వృత్తిగా ఉంటుంది. నార్త్ సైడ్ అయితే ఎంతో మంది బిజినెస్ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మనకి మానసికంగా అంటే మన వ్యాపారం పనికిరాము, మన తండ్రి చేసి నేను శుభ్రంగా ఇంజనీర్ చేసావు, ప్రయత్నం చేసి ఇంజనీర్ చేస్తున్నాడు, డాక్టర్ చేస్తున్నాడు. కాబట్టి యూత్ కూడా ప్యాకేజ్ గురించి కన్నా సాంప్రదాయంగా చూసుకుంటాడా లేదా. ఎందుకంటే నీ తండ్రి నిన్ను కనే ముందు ఒక చిన్న ఉద్యోగస్తుడు లేదంటే ఒక చిన్న స్కూల్లో అటు అసిస్టెంట్ గా ఉంటాడు. అసిస్టెంట్ గా ఉండి బీఈడీ చేసి ఈ రోజు హెడ్ మాస్టర్ అయ్యి ప్రొఫెసర్ అయ్యి ఉండొచ్చు. అలాగే నీ కాబోయే భర్త కూడా ఆ స్థితిలో ఉంటాడని చెప్పి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మారుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ మనం చెప్పేది ఒకటి, ప్యాకేజీల మీద ఆధారపడద్దు. మంచి కుటుంబం చూడండి, చూడండి, అబ్బాయి యొక్క గుణగణాలు చూడండి, అంతే. ఇది చెప్పే సందేశం అంతే. కష్టపడి ఎందుకంటే నాకు తెలిసి బ్రాహ్మణుల్లో ఎవరు కూడా పేదవాడనే లేరండి. చాలా మంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి పేదమ్మ ఎవరైనా ఉంటే చెప్పండి. పేదవాడు ఎవరంటే పేదవాళ్ళు సోమరిపోతుగా ఉన్నవాళ్ళే పేదవాడు. అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు. కాబట్టి దయచేసి అలా అని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అమ్మాయిని కించికొస్తాను కాదు, అబ్బాయిని కించికొస్తాను. దూరదృష్టిలో నీ తండ్రికి ఉన్న గుణాన్నే నీ భర్తకు కూడా రావాలి ఉంది అని అనుకున్నప్పుడు ఇవన్నీ పోతాయి. ఎంతసేపు నా తండ్రి గొప్ప అబ్బాయి పెళ్ళయ్యేదాకానే, పెళ్ళైన తర్వాత మా అమ్మాయిని మా ఆయన ఏమనొద్దు అంటున్నాను. పెళ్లి చూపులప్పుడే అమ్మ అబ్బాయి ఎలా ఉన్నాడు అంటుంది, అమ్మాయి ఎలా ఉందని అంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత అదే తల్లి ఏదన్నా కొంచెం చిన్న విషయం చేస్తే అమ్మాయి ఏమన్నది అది అమ్మాయికి రాలేదు. అలాగే అమ్మాయి కూడా మా ఆయన ఏమన్నది అంటే దట్ ఈస్ రిలేషన్షిప్. కాబట్టి యూత్ కూడా ఆలోచించాలి. మనం చెప్పే స్థితి లేదు, వాళ్ళకు కూడా 24 గంటలు ఉంది. అలాగే తల్లిదండ్రులకు కూడా అన్నీ తెలిసిన కాదు, సమాజం చూసి నేర్చుకోవాలి. రాబోయే రోజుల్లో నీ తండ్రి నీ పిల్లల్ని ఎలా అయితే చదివించారు ఇప్పుడు తెలియట్లా. కొన్ని ఏంటంటే బంధబాంధవ్యాలు, కొన్ని ఏమో రిలేషన్షిప్ ఎలా ఉందంటే కుటుంబ నేపథ్యాన్ని పెంచుతున్నాయి, కొన్ని ఏమో స్నేహ సంబంధాలు పెంచుతాయి. స్నేహ సంబంధానికన్నా బంధుత్వాన్ని పెంచే మరి వాళ్ళని ఎన్నుకొని చేసుకోగలిగితే సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా హైందవ సాంప్రదాయాన్ని కాపాడే పెద్దలు, వేద పండితులు, పురోహితులు మీ పిల్లల్ని అంటే మరీ చెప్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్య మాకు ఇవ్వటం లేదు అని. కాబట్టి అక్కడికి మధ్య హార్ట్ అండ్ హాస్టల్ కూడా ఎడుతున్నామండి. అంటే యాక్సిడెంట్లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా మేము వెతుకుతూ ఉన్నాం. 1-2 చేసిన సంఘటనలు కూడా అలా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా డైవర్స్ అయిపోతున్నాయి 3 నెలలకి 4 నెలలకి. దానికి కూడా కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఉంటే అమ్మాయి తరఫున డైవర్స్ అవ్వవు. అలాగే డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ అయిన అమ్మాయినే చేసుకుని ముందుకు వస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది. అలాగే కొన్ని విధి శాస్త్రులు మరి భర్త దూరం అయిపోయిన వాళ్ళు, అలాగే భార్య దూరం అయిపోయిన వాళ్ళు, కొందరు పిల్లలు కూడా ఉన్నవాళ్ళు.
వాళ్ళు కూడా నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావు, నీ భార్య చనిపోయి నీకు పిల్లాడు ఉంటే, అలాగే ఇంకో భర్త చనిపోయిన అమ్మాయికి పిల్లాడుంటే, మీరిద్దరూ కూడా కలిసి కనుక ఉండేటైతే త్వరగా ఇది అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మళ్ళా పాతకాలం వచ్చిందండి. 21 సంవత్సరాల నుంచే భయం అనే కాకుండా తమ బాధ్యత తీర్చుకోవాలి ఆరోగ్యరీత్యా అనే ఉద్దేశం ఇప్పటి నుంచి 22 సంవత్సరాల నుంచి అమ్మాయిలకు మొదలెడుతున్నారు. మంచి పరిణామమే. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా సదుద్దేశంతో మరి ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుని 2వ తారీఖు జరిగే వివాహ పరిచయ వేదికకి అందరూ వచ్చి 16వ తారీఖులోపు ఉచితంగానే పెట్టినాము. పుస్తకం కావాలంటే నామినేట్ ఏంటంటే ఆ ప్రింటింగ్ ఖర్చుల కింద 100 రూపాయలు పెడుతున్నాము. దాన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుతాం. సెలవు తీసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.